నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. హడావిడి లేకుండా చాలా సింపుల్గా కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను చేసే ఈ కేక్కి షుగర్ అవసరం లేదు, బెల్లం, మైదా, అలాగే ఓవెన్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గానే కాకుండా హెల్తీగా, సాఫ్ట్గా కూడా చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 10 నుండి 15 డేట్స్ని లోపల షీట్స్ తీసేసి ఒక బౌల్లో వేసుకుందాము. అలాగే వేడి వేడి పాలని కానీ వాటర్ని కానీ డేట్స్ ములిగేలా వేసి ఒకసారి కలిపి 10 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు కేక్ బేక్ చేసుకోవటానికి బౌల్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేయండి. అలాగే కొద్దిగా మైదాని కానీ గోధుమ పిండిని కానీ బౌల్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే లాస్ట్లో మనం కేక్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టిన డేట్స్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత బౌల్ని తీసుకొని పేస్ట్ చేసిన డేట్స్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసి బాగా కలుపుకోండి. ఇలాంటి విస్కర్తో అయితే మనకి ఫాస్ట్గా కలిసిపోతుంది అనమాట. ఈరోజు మలయాళం వర్డ్ వచ్చేసి మధురం, అంటే మన తెలుగులో తీపి అని అర్థం. చూడండి, వీడియోలో చూపించే విధంగా అంతా కలిసాక పైన జల్లెడను పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించుకోవాలి. మీరు కావాలి అంటే గోధుమ పిండి ప్లేస్లో 1 కప్పు మైదాను కూడా తీసుకోవచ్చు. ఇలా జల్లించాక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసి కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను 2x స్పీడ్లో చూపిస్తున్నాను, మీరు మాత్రం స్లోగా కలుపుకోండి. చూడండి, ఇలా లిక్విడ్ ఐటమ్స్, డ్రై ఐటమ్స్ అన్నీ బాగా కలిపాక ఇలా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని వాల్నట్స్ని కేక్ పైన డెకరేషన్ కోసం తీసుకున్నాను. అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కేక్ బ్యాటర్లో వేసుకుంటున్నాను. వాల్నట్స్ని వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఇక్కడ నేను హెల్తీగా మీకు చూపిస్తున్నాను కాబట్టి వాల్నట్స్ని వేసుకున్నాను. మీరు కావాలి అంటే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కానీ, అలాగే టూటీ ఫ్రూటీలు, చాకో చిప్స్ ఇలా వేటినైనా వేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ అనేది చూడండి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం కేక్ కోసం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ బ్యాటర్ని మొత్తం వేసేసి 2-3 సార్లు ట్యాప్ చేస్తే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత కేక్ పైన మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాగా వాల్నట్స్తో డెకరేట్ చేస్తున్నాను. కేక్ని పైన డెకరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇలా దల్సరిగా ఉన్న ప్యాన్ పెట్టి లోపల స్టాండ్ కానీ ఇలాంటి కప్పును కానీ పెట్టుకోండి. అలాగే ఎయిర్ బయటకు వెళ్లకుండా మూతను పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్రీహీట్ అయిన ప్యాన్లోకి మనం కేక్ బౌల్ని పెట్టేసుకుందాము. అలాగే మూతను కూడా పెట్టి 35 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 40 మినిట్స్ తర్వాత ఇలా టూత్పిక్తో కేక్ సెంటర్లో గుచ్చితే టూత్పిక్కి చూడండి ఏమీ అంటుకోకుండా వచ్చేసింది కదా. అయితే కేక్ బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ బయటకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో లూజ్ చేసి కేక్ మౌల్డ్ని ఉల్టా చేసి 2-3 సార్లు ట్యాప్ చేస్తే చూడండి ఎంత ఈజీగా కేక్ వచ్చేసింది. ఎంత సాఫ్ట్గా, ఎంత హెల్తీగా, ఎంత తక్కువ టైంలో ఈజీగా చేసేసాం కదా. ఈ కేక్ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఈ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.